హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధవర్మ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధవర్మ వ్లాగ్స్. ఇలా చాలా మందికి రేర్ కాంబినేషన్ అనేది తెలియదండి. చాలా బాగుంటుంది టేస్ట్. కర్రీ కోసం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేసేయండి. చేస్తారంటే చాలా టిప్స్ అనేది మిస్ అయిపోతారండి. సో వీడియోని అయితే కంటిన్యూ చేస్తూ చూడండి. ముందుగా నేను ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. ఎగ్స్లో సాల్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుని ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఎండినెత్తలు అనమాట. వీటిని మా సైడ్ ఎండినెత్తలు అని అయితే పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే కర్రీని కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసేయండి. వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుందామండి. ఇందులో ఎటువంటి ఇసుక అనేది లేదనమాట. సో హాట్ వాటర్తో క్లీన్ చేయట్లేదు, నార్మల్గానే క్లీన్ చేసుకుంటున్నాము. ఇసుక అనేది ఉంటే కనుక ఖచ్చితంగా హాట్ వాటర్లో అయితే నానబెట్టేసుకుని అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ ఎండినెత్తలకి ఏంటంటే అస్సలు ఇసుక అనేది ఉండదు. చాలా వాటికి ఉండొచ్చు, మేము తీసుకున్న అట్లా అయితే లేదనమాట. హెడ్ అండ్ టైల్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఎటువంటి డస్ట్ అనేది కూడా ఏమి ఉండదు. ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అంతే, దీంట్లో పొలుసు అనేది కూడా ఏమీ ఉండదండి. చాలా నీట్గా ఉంటాయి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా తల తోకని తీసేసుకుని వాటిని నీట్గా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు కావాలనుకుంటే మీరు హాట్ వాటర్లో వాష్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా కడిగేసుకుంటున్నాను. ఇంక ఈ తలపాటు వచ్చేసి కోళ్ళకైతే మేత కింద వేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకుందాము. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు నీట్గా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే రెడీగా పెట్టేసుకుందాము. ఇదంటే ఇగురు కర్రీ కదండి, పెద్ద సైజు ముక్కలు అయితే ఉండకూడదు, చిన్నగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదా, నెత్తల్లోని నీట్గా వాష్ చేసేసుకున్నాను. నేను నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకున్నానండి. ఇందులో ఎటువంటి డస్ట్ కూడా ఉండదన్నమాట. చాలా నీట్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి గుడ్లు అయితే ఉడికిపోయినాయండి. వాటిని కూడా తొక్క తీసేసుకుని అన్నిటిని కూడా ఈ విధంగా నీట్గా రెడీగా పెట్టేసుకున్నాను. ఎగ్స్ అనేవి కొన్ని కొత్తగా ఉంటే తోలు అనేది ఈజీగా రాదండి. అలాంటప్పుడు కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మనం బ్రేక్ అయ్యేంత వరకు ఉండిచ్చేసి అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాండీ పెట్టేసుకుని బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర మంచి కళాయి లాంటివి అయితే ఏమీ లేదండి, ఉన్న వాటితో చూపిస్తున్నాను అంతే. మీకు నచ్చితే వీడియోని చూడండి, లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఎగ్స్ని కూడా జాయిగా ఈ విధంగా వేసేసుకోవాలండి. కొంచెం దూరంగా వేయండి, ఎందుకంటే దగ్గరగా ఉంటే ఆయిల్ అనేది పైకి తూలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో తర్వాత ఇలాగ ఒక 5 మినిట్స్ ఉండిచ్చేసి తర్వాత వెంటనే టర్న్ చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవనిస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎగ్స్ ఎప్పుడు ఫ్రై చేసుకున్నా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి, అడుగు పట్టకుండా ముక్కలు చెదిరైపోకుండా ఎగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది అనమాట. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకే మనం నీట్గా కడిగేసి వాష్ చేసి పెట్టుకున్న నెత్తలను కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుందండి టేస్ట్. చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు. అలా వేస్తే కనుక ఆయిల్లో ఫ్రై అవ్వకుండా ఉన్న వల్ల పచ్చిగా ఉంటుందండి, టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇలా ఫ్రై చేసి వేసుకుంటే కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే ఇంకా మామూలుగా ఉండదు, చుట్టుపక్కలంతా స్ప్రెడ్ అయిపోతుందండి, అంత బాగా వస్తుంది స్మెల్ అనేది. తర్వాత వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీలోకి మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు పేస్ట్ని అయితే మేము ఎప్పుడు ఏ కర్రీలో కన్నా ఇదే పేస్ట్ని అయితే యూజ్ చేస్తామండి. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వరకు చాలా మందికి అయితే ఈ పేస్ట్ తెలుస్తుంది, ఎందుకంటే ఇంతకంటే ఎక్స్ట్రా మసాలా నేనేమి యూజ్ చేయను అనమాట. ఆనియన్స్ని అయితే ఈ విధంగా మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇగురు కర్రీస్కి ఎప్పుడన్నా సరే ఆనియన్స్, టమాటా మెత్తబడితే మన కర్రీ మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోయినట్టే. అది కొంచెం టైం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి టమాటాను కూడా యాడ్ చేసేసుకొని టమాటా పచ్చివాసన అనేది పోయి తొక్క మెత్తబడేంత వరకు ఉండిచ్చిన తర్వాత మనం ముందుగా మసాలా నూరు పెట్టుకుందామని చెప్పాను కదా, ఆ మసాలాని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి, మీరు తిన్న కారాన్ని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మాకైతే కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట, 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకుని ఎండినెత్తలను కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఈ ప్రాసెస్ కొంచెం సిమ్ టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇగురు కలిసి ఆల్రెడీ మనం మసాలాలను యాడ్ చేసాం కాబట్టి. సో తర్వాత ఇందులోకి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఎగ్స్ అనేది ఈ విధంగా యాడ్
యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా చూసుకుని ఇంకో గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ టమాటా ఫ్రై అయినా కూడా పచ్చివాసన అనేది ఉంటుందన్నమాట. ఈ వాటర్ అనేది సరిపోదు. ఇంకొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. తెరులుతూ ఉండాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా కర్రీ అంతా బాయిల్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. మ్యాక్సిమం కర్రీస్ అయితే ఎలా ఉంటాయి, కొంచెం దగ్గర పడనివ్వాలి. అదే పులుసు కూరలో అయితే వాటరీగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన గుడ్లు ఎండినెత్తల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఎక్స్ట్రా మసాలాలు ఏమి యూజ్ చేయవసరం లేదు. ఇదే మసాలాని యూజ్ చేసి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.